మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈసారి చెప్తాను చెప్పు. అదెంత పని ఇప్పుడే పెడతాను చెప్పనా? కిట్ట కిట్ట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు. ఏంటది? దూరబంధాలు లేకపోతే తలుపులు చస్తే నీ పెళ్లి కదా అంటావు. ఊరిగా పుడుస్తూనే ఉంటావు. నేను ఇక్కడే ఉంటాను. అవును మన ఇద్దరికి జ్ఞాపకం ఉన్నాం అన్నమాట. ఎంత మాట? ఏమిటి ఇలా దయచేశారు? ఓ దరుగురు పని మీద వచ్చాం. ఇద్దరు దుర్మార్గుల కోసం ఎదుగుతున్నాం. ఒకడు హంతకుడు, ఇంకోటి బందిపోటు. అబ్బా, అలాంటి రాక్షసులను పట్టుకుని ఉత్సవేయాల్సిందే. పట్టుకున్నాం, పొట్లో వేశాం, జన్మ ఖైదు. కానీ వాళ్ళు తప్పించుకుని పారిపోయారు మున్సిపల్ గారు. అలాగా? తప్పించుకున్న వాళ్ళు మారు వేషాలు వేస్తారని తెలుసు. ఒకవేళ ఇక్కడే దాక్కున్నారేమోనని. లేదే, ఈ మధ్య కొత్తవారు ఎవరు మా రాధానగరం రానేలేదే. అలాగా? కానీ నా పని ఏం చేయాలిగా. అభ్యంతరం చెప్పకండి, ఊరంతా సోదా చేస్తాం. దానికేముంది హవల్దార్ బాబు, మీరు సంస్థాన ఉద్యోగులు, వద్దంటే మాంతారా? అలా కానివ్వండి. సిపాయిలు, ఊరంతా సోదా చేయండి. కనిపించారా పట్టుకోండి. పారిపోవడానికి ప్రయత్నించారా మారో గోలి. ఆగండి. పారిపోయిన సత్యం సింహల కన్నా చిన్నవాళ్ళు సన్నవాళ్ళు కాబట్టి నమ్మాను. పండి. ఏమిటా సామాన్? నన్ను కూడా పిలిచారా మీరు? ఏముంది? ఎవరిది? అసలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అయ్యో దొర, నీదో గోల. నా పేరు నారి. రంభాపురంలో వీరుగాన్ని మనువాడాను. ఆడేవో రోజు తాగి బాగా మొదలెట్టాడు. అందుకే చెప్పకుండా చేయకుండా పారిపోయి వచ్చేసా. కాస్త అమాయకంగా కనబడ్డాడు. ఈయన కట్టేసుకున్నా. అందంగా లేడు? ఏదే పిల్ల, చిన్న బొట్టివి, అప్పుడే ఇద్దరితో మునవెట్టేశావు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి? అక్కడికే దొరా. ఆడికి బుద్ధి వచ్చిందని కబురు పంపాడు. వెళ్ళిపోతున్నా. మరి వీడి మాట ఏమిటి? వీడెప్పుడు పైన ఉంటాడు. వీడు పైన ఉంటాడు, కింద ఉంటాడు. దొరా, ఈయన్ని మనువాడానని ఆడి కబురు చేశాను. ఆడే ఒప్పేసుకున్నాడు. వీడు సరేనన్నాడు. అందుకే ఆ చెయ్యికి ఈ చెయ్యి తోడుంటదని కలిసి వెళ్ళిపోతున్నాం. నిజం పదేగా, ఇద్దరితో కాపరేటా చేస్తావే? నువ్వేంటి దొరా, బుద్ధుండి మసులుకోవడం తెలియాలే గాని ఇద్దరేమిటి, నలుగురిని కూడా ఏడ్పచ్చు. రంభాపురంలో ఎంతమంది అయినా మొగుళ్ళు ఉండొచ్చు. ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ బిడ్డలు ఉండొచ్చు. లేకపోయినా అలాగే మీరు భలే చిక్క కొట్టావు. హవల్దార్ గారు, అంగుళం గాలించాం. ఈ ప్రాంతం అంతా సోదా చేశాం. వాళ్ళు ఇక్కడ ఎక్కడా లేరు. అలాగా? మున్సిపల్ గారు, మా పని మేము చేయాలిగా, చేశాం. వాడు కనిపించారో కట్టేయండి, కబరెట్టండి. తిరగబడ్డారో మారో గోలి. ఆపండి. చాలా బాగా నాటకం ఆడారు. ముందు వాళ్ళని దించమంటారా? దించుతాను. నానాలు, నువ్వు జాగ్రత్తమ్మా. నేను తాడిస్తాను. రండి బయటికి. అన్నయ్యలు. అది సరే కానీ చూపులు, ఇంతకీ నీకు రంభాపురంలో ఎంతమంది మొగుళ్ళు ఉన్నారేమిటి? గండం గడిచినందుకు మెచ్చుకోక ఎగతాళి చేస్తున్నారు. అవును పాపం, ఏదో గాలి పోగేసి వాడిని బుట్టలో వేసింది కానీ లేకపోతేనా మారో గోలి. దేశైన వార్త తెచ్చావు రంగా. కృష్ణాష్టమి పండుగ రోజున కొండ మీద దేవాలయం వినోదాలతో విలాసాలతో రాధానగర్ ప్రజలు ఊగులాడుతుంటారు. మెరుపులా తుఫానులా దాడి జరపండి. కొత్తవి 2, సుందరం 1, మొత్తం 3 పులులు. ఓటి కోరలు విరగొట్టి తీసుకురండి. వెళ్ళండి. అయ్యా, నేను నా మనుషులతో వేరే తోవుగా దాడి చేస్తాను. ఎక్కడి పెత్తనం నా పొద్దు. జగ్గా, నువ్వు ఉత్తర దిశగా, గంగా నువ్వు దక్షిణ దిశగా, ఇద్దరు ఒకేసారి దాడి జరపండి. రాధానగరం మొత్తాన్ని మంటలు 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 లేపండి. సత్యంబాబు, శివబాబు, బందిపోట్లు.
లేనిపోని భేషజానికి పో. చచ్చిపోయే ముందు కూడా పౌరుషం దేనికి? ప్రాణం కాపాడుకోవాలంటే నా కాలు పట్టుకో. జీవితం దేవుడిచ్చిన వరం. 10 మందికి సాయంగా 10 కాలాల పాటు సుఖపడేలా చేసుకోవటం మన ధర్మం. ఏమిటిది చెప్ప పెట్టుకుని ఇలా వచ్చేస్తావా? ఏం బాలేదు. ఇంటికి పోదాం. నిన్నే నా మాట విను మంగళ. చూడొత్తమ్మా, ఇది నా పెళ్ళాం. పెళ్ళే ఏడాది కూడా కాలేదు. ముచ్చటగా ఉండేవాళ్ళం. రాత్రి కొంచెం ఆలస్యంగా ఇంటికి వచ్చానని గాజులు మట్టెలు సూత్రాలు అన్ని నా ముఖాన్ని కొట్టేసి నా లాగు చొక్కా వేసుకుని లేట్ వచ్చేసి. చూసారా చూసారా, ఈ రాఘవ్ తన మొగుడు కాకపోతే తానెవరు, ఏ ఊరు, ఎవరమ్మాయి, అమ్మెవరు, నాన్నెవరు చెప్పమనండి. ఇప్పటికైనా అర్థమైందా? అత్తమ్మా నా పెళ్ళానికి చొక్కాలాగా ఓడదీసేసి ఓ లంగా రైకా దొరకండి. మీ రుణం ఉంచుకోలేండి. అదెంత భాగ్యం రాఘవా. పద పద సావిత్రి అమ్మాయి లోపల తీసుకెళ్ళు, బట్టలు పట్టుకో. అట్టే పద పద. ఏదది మగాళ్ళలాగా ఏది చెప్పేది ఇక్కడ ఏది సిగ్గుపడిపోతావేంటి? అయ్యా ఏటా ఇదో తీయమంటే చెప్పేది అయ్యో చెప్తుంటే ఎనవేంటి తీయమంటే తీయే. ఒరే రాఘవా, నా కూతురు నడిపిల్ల 2 దెబ్బలు కొడుతున్నాను, ఏమో అనుకోకే. వేయత్తమ్మా, కానీ నెల తప్పింది. అంత ఎక్కువగా కొట్టకండి. చెప్పావు కాదే. ఒరే అవల్లారు గారు సిబ్బంది వచ్చారు. అవును రోయ్. రాఘవా, ఇదిగో నీ పెళ్ళాం. రాఘవా రాఘవా. ఎవరి అమ్మాయి? ఏం చేస్తున్నా మీరంతా? ఏం లేదు అవల్దార్ గారు, ఇది మంగళ అని మా రాఘవ పెళ్ళాంలేండి. ఏదో సంసారం గొడవలే బాబు. సరే, కానీ జాగ్రత్త. 2 హంతకులు ఖైదులోంచి పారిపోయి తిరుగుతున్నారు. అందులో ఒకడు ఎర్రగా బుర్రగా నాటకాలు రాయిలా ఉంటాడు. మారు వేషాలు వేసి మాయ మాటలతో మోసం చేస్తాడు. జాగ్రత్త. సిపాయిలు గాలించండి. కనిపించారో మారో గోరి. చెప్పానా? నా మాట విన్నారా? నేను తన పెళ్ళాన్నని పారిపోయి వచ్చానని మిమ్మల్ని మోసగించాడు. ఇప్పుడు అర్థమైందా? హవల్దార్ రాగానే ఉడాయించాడు. అవురా అవురా, ఎంత మాయ చేశాడే, ఎంత మోసం చేశాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? లేదు, ఏం లేదు. నాకు తెలుసు గంగా, మొదటిసారిగా నీలో ఆలోచన ఆరంభమైంది. ఆడదై పుట్టిన మగవాళ్ళ పెరిగాని, కరుడు కట్టిన బందిపోట్ల మధ్య బందిపోట్లా తిరిగాని, కన్నె గులాబీలా కలలు కనే వయసులో కత్తులు కఠారుల మధ్య నలిగిపోతున్నాని అనే తపన నీలో ఇంకా సాగని, మమతకు మంచి మనసుకు స్త్రీ మారుపేరని తెలవని, నీలో కర్కశత్వం కరిగి కరుణాతత్వం పెరగని ఒకనాటికి నువ్వు సంపూర్ణ స్త్రీగా రూపొందుతావు. ఓక కట్టుకుని రాలేదు కానీ నీకన్నా ముందుగా జగ్గడొచ్చాడుగా. ఏం చేయనయ్యా, వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఈ వేషం వెయ్యాల్సి వచ్చింది. గంగా, నా రక్తం నీలోనూ ఉంది. ఈ రక్తం పౌరుషానికి గుర్తుగా ఈ పర్వత లోయలో పేర్పడింది. దీని గౌరవం కాపాడవలసిన బాధ్యత నీకు ఉంది. వెళ్ళు, వెళ్ళి స్థిమితపడు. సత్యం, శివం, సుందరం, ముగ్గురికి ముగ్గురు బెబ్బులులే. ఒప్పుకోక తప్పదు. ఇన్నేళ్లుగా ఎదురెరగని ఈ పర్వతలోయ ప్రతిష్టపై దెబ్బతీస్తున్న వీరులు, తలనెరిసిన ఈ గంగయ్య అనుభవంలో లేని కొత్త పాఠాలు నేర్పుతున్న చతురులు, నా మనుషులకు రవికెల గుడ్డలెట్టి పరిహసిస్తున్న
ఇలాగే తయారవ్వలేదని అయ్య ఇప్పుడే అడిగాడు. నన్ను అవమానిస్తున్నావు. నేను కాదు, రాధానగరం వీరులు. ఎవరా వీరులు? ఒక్కొక్కరిని రమ్మను, నాతో చేయగలపమను. అప్పుడు తెలుస్తుంది ఈ జగ్గడి ప్రతాపం ఏమిటో. పిస్తా పహార్. ఏటి కథ? ఏ సాహసి వల్లనైనా పడ్డావా? అచ్చ ఆడపిల్లలను మాడిపోయావే. ఏ గౌరీ, అలాంటి మాటలని నన్ను రెచ్చగొట్టకు. ఫోన్లే గంగా, ఏదో చనువు కొద్దీ అన్నాను. కానీ నిన్ను ఈ వేషంలో చూస్తుంటే నిజంగా నాకే ఎంతో ముద్దొస్తున్నావు. ఎవడైనా కన్నేశాడో ఎగరేసిపోతాడు. ఏ గౌరీ, ఆ పిచ్చి పిచ్చి వేషాలు ఎవడు నా దగ్గర వేయడు. ఓయ్ ఓయ్, ఇంతకీ ఆ జగ్గడిని ఎందుకు ఇలా గీస్తున్నావు? నిజం చెప్పనా గంగా, జగ్గడంటే నాకెంతో అభిమానం. కానీ ఆడు పోకిరి పద్ధతులు నాకు గిట్టవు. అయినా ఆడంటేనే నాకెంతో ఇష్టం. నీ మేనత్త కొడుకు కాబట్టి. అవునా? అంతేకాదు, నీకు ఇష్టం లేకపోయినా ఒక విషయం చెప్తాను. ఆడ నేర్చినా వేటాడ నేర్చినా ఆడది ఆడదే. ఆడా మగ స్నేహం ఈనాటికి కాదు గంగా. అందులో ఎంతో ఆనందం ఉంది. తన మనసు పడిన మగవాడే తన భర్త కావాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. పైగా లత ఎంత దూరం నేలపై సాగినా చెట్టుకు పెనవేసుకున్నప్పుడే అది ఎత్తుకు ఎదుగుతుంది. ఓయ్ గంగా, ఏంటి నువ్వు కూడా ఎవరినైనా అలే పెళ్లి పెళ్లి అంటావు? నేను వేసిన పొడుపు కథలు మాత్రం విప్పలేవు. ఇప్పుడు చెప్పు, చెప్పుతాను. నేను మగను కదా. ఆఖరిసరిగా చెప్తున్నాను, విప్పాలి. విప్పుతాను. సరే. తండ్రి గరగర, ఎరగరా? తల్లి పీచు పీచు, పీచు పీచా పాపం. పిల్లలు రత్నాల మాణిక్యాలు. నాలాంటి వాళ్ళు. సరే చెప్ప. అదే అట్టికాయ, అయ్యో, లేకపోతే కొబ్బరికాయ. నీ బొంద. ఈ జన్మకు నీకు తెలివి పెరగదు, మన పెళ్లి కాదండి. పెళ్లి పెళ్లి అంటున్నావు, అత్తవారు పుడుస్తూనే ఉన్నావు. మన ఇద్దరికి అది ఎప్పుడని ఎంత శ్రావ్యంగా ఉంది మీ సంగీతం. శ్రావ్యంగా ఉన్నది నా సంగీతం కాదు, మధురమైన మనస్సు నీకుంది కాబట్టి నా సంగీతం కూడా నీకు శ్రావ్యంగానే వినిపించింది. అన్ని వేళలా నన్నే అభినందిస్తారెందుకు? నీపై గల తీయని తీరని అనురాగం. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉంటే నేనెంతో భాగ్యవంతురాన్ని. ఆ అనురాగాన్ని నేను కాపాడుకోగలిగితే నాకంటే అదృష్టవంతుడు లేడు. రాధా, రాధా. మీకందరికీ తెలుసు సుందరం గూఢచారి అని. ఆయన మన రాధానగరంలో కొంతమంది దోషులు పట్టారు. వారిని శిక్షించాల్సి ఉంది. పోతే ఇక దోషులు ఎవరు, వారు చేసి నేరం ఏమిటి అన్న విషయాలు సుందరం గారే మనకి చెప్తారు. మనందరికీ పూజ్యులైన మున్సబ్ కృష్ణయ్య గారి కుమార్తె సౌభాగ్యవతి రాధ మొదటి దోషి. ఏమండో సుందరం గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు తెలిసే మాట్లాడుతున్నారా? రాధా దేవత లాంటిది. ఏమనుకుంటున్నారు? చెప్పు. ఒరే అబ్బులు, కాస్త ఆగరా. నేరం రుజువు కానప్పుడు సుందరాన్ని శిక్షిద్దాం. ఇక రెండవ దోషి బందిపోట్ల బారి నుంచి మనల్ని కాపాడుతూ వచ్చిన శివం. నేనా? అబద్ధం, అన్యాయం. మా శివం బాబు దేవుడు లాంటి వాడు. నన్ను మాట్లాడి ఈ దోషులిద్దరూ చేసిన నేరం గాఢంగా ప్రేమించుకోవడం. ఏం శివం, రాధంటే నిజంగా నీకు ఇష్టమేనా? రాధను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? అన్నా, నువ్వు నాకు దైవంతో సమానం. నీకు అభ్యంతరం లేకపోతే రాధని అవును, ఆ ముఖం చూస్తే తెలుస్తోంది. ఏమ్మా రాధ? సరే, దోషులిద్దరూ నేరం ఒప్పుకున్నారు. ఇప్పుడు ఊరి పెద్ద కృష్ణయ్య గారి తరఫున నేను శిక్షిస్తాను. దశమి శుక్రవారం రాత్రి
మకర లగ్న సుముహూర్తమున ఈ చిరంజీవులిద్దరికీ రాధమ్మ పెళ్లి కూతురాయనే పెళ్లి కొడుకాయనే రాధమ్మ పెళ్లి కూతురాయనే. శివం, కళకళలాడుతూ ఉండవలసిన సమయంలో ఉదాసీనంగా ఉన్నాం. ప్రార్థన చేసుకోవటం ఇష్టం లేదా? అబే అదేం లేదు. రాధ నా ప్రాణం. మరి నా పెళ్లి జరిగే శుభ సమయంలో అన్నవు నీ ఉదయంతో సహా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి అక్షంతలు వేసే భాగ్యం లేదు కదా అని. ఉంది. నిజమా? అవును. నేను లక్ష్య సాధన కోసం త్వరలోనే బయలుదేరుతున్నాను. అందులో విజయం సాధించి మీ ఉదయంతో సహా నీ పెళ్లికొచ్చి అక్షింతలు వేస్తాను. నిజంగానా? మరి ఎప్పుడు చెప్పలేదే వదిన? సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను.